కయ్యా రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా. ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా. ప్రేమతో నన్నే చూసినవయ్యా, ప్రేమతో నన్నే చూసినవయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా. ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచావు. ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచావు. నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు, నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు. విడువక నాయడ కృప చూపుచున్నావు, విడువక నాయడ కృప చూపుచున్నావు. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞాన ఆత్మతో నింపి జ్ఞానిగా చేశావు. జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞాన ఆత్మతో నింపి జ్ఞానిగా చేశావు. నేను నిన్ను అడుగకున్నా అన్ని నీవే ఇచ్చావు, నేను నిన్ను అడుగకున్నా అన్ని నీవే ఇచ్చావు. విడువక నాయడ కృప చూపుచున్నావు, విడువక నాయడ కృప చూపుచున్నావు. నా ప్రాణనాథుడా,
ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా, నా ప్రాణనాదుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా. ఎందుకయ్య యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. ఎన్నిక లేకున్నా నన్ను ఎంచుకున్నావు, నీ ఆత్మతో నింపి నన్ను నడుపుచున్నావు. ఎన్నిక లేకున్నా నన్ను ఎంచుకున్నావు, నీ ఆత్మతో నింపి నన్ను నడుపుచున్నావు. నేను నిన్ను కోరకున్నా నన్ను నీవే కోరావు, నేను నిన్ను కోరకున్నా నన్ను నీవే కోరావు. విడువక నాయడ కృప చూపుచున్నావు, విడువక నాయడ కృప చూపుచున్నావు. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాదుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా, నా ప్రాణనాదుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాదుడా. ఎందుకయ్య యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. చుడి ఆకాశ విశాలం అంటే మనం ఎక్కడ స్తుతిస్తాం? ఈ మన ఈ మైక్ ద్వారాగా నేను వచ్చేటప్పుడు కిలోమీటర్ వినబడుతుంది, మీరు మాట్లాడే మాటలు కానీ పాడే పాటలు కానీ. అందుకే ఒకసారి నేను చెప్తుంటానమ్మా, మంచిగా పాడండి బయట వాళ్ళు వింటున్నారు అని. మనం ఈ శబ్దమే ఆకాశ మండలం ప్రపంచం అంతా పాగుతుంది అన్నమాట అండి. వాయిద్యాల గురించి కూడా ఆయన ఏమి రాశారు చూడండి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇక్కడి నుంచి వాయిద్యాల గురించి మన 8వ వచనం కాడి నుంచి దావీదు గారు ఏమి రాశారో చూడండి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ. స్వరమండలం అంటే ఏంటి? స్వరమండలం అంటే ఏంటి ఏమన్నా తెలుసా మీకు? స్వరమండలం అంటే దేవుడు మనకి ఇచ్చిన కానించి స్వరం మనకి ఇక్కడి నుంచి ఈ బయటకు వస్తా చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా మనకి స్వరమండలం. అంటే అది ఒక ప్రత్యేక ఇదేం కాదండి, అంటే ప్రత్యేక ఇదే సంగీత పరికరం ఏం కాదండి. స్వరమండలం నీ స్వరమే ఒక యంత్రం లాంటిది అన్నమాట. దాంతో నువ్వు ఏం వాద్యాలపన దాంతో కూడా నువ్వు స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడే. ఎప్పుడన్నా మనం ఆరాధనలు చేసేటప్పుడు కొంచెం అటు ఇటు గెంతుతున్నారు అనుకోండి, ఇదేంటండి డ్యాన్సులు కడుతున్నారు, ఇచ్చేస్తున్నారు కామెంట్లు చేస్తారు. దావీదు ఆయన ఊరేగింపు చేసేటప్పుడు ఆయన బట్టలు ఊడిపోయినట్టు ఆయనకే తెలీదు అంత. దావీదు నా హృదయానుసారుడు అని ఒక అవార్డు పొందాడు. ఎందుకు పొందాడు? దేవుడి దగ్గర నుంచి చెప్పండి. దావీదు
నీ చేతులకి రక్తం అంటుకుంది, నీకు గుడి కట్టే అవకాశం లేదు, నా మందిరం నువ్వు కట్టొద్దు, నీ కొడుకు నీ కోరిక తీర్చడం కోసం నా మందిరం కడతాడని దావీదుని మందిరమే కట్టొద్దు అన్నాడు దేవుడు. అటువంటి దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని ఎందుకు గ్రహించాడు? దేవుని హృదయాన్ని ఆనందపరిచిన మానవుల్లో ఒక్క దావీదే. ఎందుకంటే సంగీతంతో ఆయనకి 12 వాయిద్యాలు వాయించేవాడటండి. దానికి మీద ఒక పుస్తకం ఉంది. ఆ వాయిద్యాలు వాయించి లీనమైపోయేవాడట రాత్రి అంతా నిద్రపోకుండా ఆయన్ని పాటలు పాడుతూ. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన్ని స్తుతించిడి. ఇక్కడ చూడండి, ఇది నోట్ చేసుకోండి, తంతి వాయిద్యములు అనలేదు అక్కడ. చదవండి ఎవరన్నా, తంతి వాయిద్యములు అనలేదు, తంతి వాద్యములతో. తంతి వాద్యములతో. తంతి అంటే ఏంటో మీకు చాలామందికి ఎవరికైనా తెలుసా? తంతి అంటే, తంతి ఇప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, దాని తెలుగులో పేరేంటి తెలుసా? తంతి తపాలా కార్యాలయము. తంతి అంటే ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చేది, ఇక్కడ వాయిద్యం కాదు అది, దాని వాయిద్యం కూడా కాదు. అలాగే ఈ ట్రాక్ కూడా మనం ఇక్కడ ఎవరో వాయించట్లేదు, దేవుడు ఎప్పుడో రాయించాడు. చూడండి, ఈ ట్రాక్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎవరో మహానుభావులు వాళ్ళు ఎంతో శ్రమపడి లిరిక్ రాసి మంచి ఇన్స్ట్రుమెంట్లతో కొన్ని ఒక పాట తయారు చేయాలంటే ఇంచుమించు 2 నెలలు 3 నెలలు. ఒక పాటకి నేను రాజబాబు గారిని ఒకే వేదిక మీద పాట పాడాం. 1 సంవత్సరం కూర్చున్నాడు ఒక పాట కోసం. ఆయనే స్వయంగా చెప్పాడు, ఒక్క చరణం దొరక్క అంత కష్టపడాలన్నమాటండి, అంత కష్టపడాలి. ఒక పాట అంటే మీరు 2 నిమిషాలు విని చప్పట్లు కొనేస్తారు. కానీ ఆ పాటను తయారు చేయడానికి ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఎంత వేదన చెందుతుందో అంత వేదన రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు చెందుతారన్నమాటండి. పాట అంటే అంత కష్టం. ఇవాళ పాఠకులంటే దైవజనులకి ఎవరికి, నా తమ్ముడిని పక్కన పెట్టండి, పాఠకులంటే ఎవరికి దైవజనులకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటో మరి తెలీదు, ప్రోత్సహించరు. నేనే ఇంకొక 2-3 నెలల్లో వెనక్కి వెళ్ళిపోతున్నాను. 2020 కానించి 26 వచ్చిన కానించి ఇంకా నేను కూడా ముగించేద్దామని చూస్తున్నాను. కానీ విలువ లేకుండా తీసి పాడేస్తున్నారండి. ఇక్కడ చూడండి, తంతి వాయిద్యములు అనలేదండి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల. ఇదేంటి అరుస్తున్నాడు, ఇది అంటాడు, అది అంటారు, రకరకాల కామెంట్లు అండి. దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎప్పుడు కూడా గంభీర ధ్వని అంటే అందరికీ ఉండాలని ఏమీ లేదండి. ఉన్నవాడు మాత్రం దేవుణ్ణి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడండి. దేంతో ముగించాడండి కీర్తనల గ్రంథం? యెహోవాను స్తుతించుడి. మీరు ఎవరన్నా సరే, కొంచెం పెద్దవాడిని, ఈ మందిరంలో అంత వయసు ఉన్న వాళ్ళు ఎవరో లేరు. నా వయసు ఎంత అనుకుంటున్నారు మీరు? నా వయసు చెప్పండి. నా తమ్ముడికి కూడా తెలియదు. నా వయసు 70 సంవత్సరాలు. దేవుడిని నేను కనకదుర్గ భజన ట్రూప్ ఉండేది నాకు. నేను పాటలు పాడుతుంటే ఆడవాళ్ళు అందరూ దొల్లేసి పోతుండేవారు. బాబు ఇలాంటి తప్పు అని ఎప్పుడు చేయవచ్చు. మాధవపట్నం ఒక ఆశ్రమం ఉంటుంది చూడండి, నేను స్థాపించిందే, దేవి ఆశ్రమం అని, దుర్గాదేవి ఆశ్రమం అని ఉంటుంది. త్రినాథ్ భవాని అని ఉంటాడు, అది దాని మూలరాయ కారకుణ్ణి అన్నీ నేనే. అన్నీ వదిలేసి దేవుణ్ణి స్తుతించాలని వచ్చి ఈ కామెంట్కి నాకు చాలా బాధ కలిగి తమ్ముడు సమక్షంలో చెప్తున్నాను అన్నమాటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు వింటున్నది అది ట్రాకా, లైవా, ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయా లేదా అన్నది మీకు ఏం కాదు. మీ మదిలో భక్తి ఎంత ఉంది, మందిరంలో ఎంత నీతి ఉంది, అది చూసుకోండి అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విన్నందుకు మీ అందరికీ వందనాలు.